హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే శరీరం వేడి తగ్గించడానికి ఒక 15 చిట్కాలు అయితే చెప్పబోతున్నానండి. మరి సంరక్షణ ఆసుపత్రులు వంటివి అనమాట ఇవన్నీ కూడాను. చాలామందికి లేడీస్కైనా జెంట్స్కైనా వాళ్ళు చేసే వర్క్ ప్రెషర్ కావచ్చు, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే జెంట్స్ లేడీస్ కావచ్చు, ఎవరికైనా కూడా శరీరంలో వేడి అనేది ఉంటుంది కదా. మరి అసలు అది ఎందుకు వచ్చింది, అసలు దానివల్ల ఉంటే ప్రాబ్లం ఏంటి, దానివల్ల దారి ఎక్కడికి తీస్తుంది ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లైక్ చేయకుండా. మరి తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటో ఇప్పుడైతే చూద్దాము. శరీర వేడిని తరచుగా హీట్ స్ట్రెస్ అని పిలుస్తారంట. సాధారణంగా వేడికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల వస్తుంది. శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 36.5 నుండి 37.5 డిగ్రీల సెల్సియస్ అంటే 97 నుండి 99 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుందంట. మరి సాధారణ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి శరీరాన్ని చల్లబరచలేనప్పుడు శరీరం వేడెక్కుతుంది. ఇది శరీర వేడిని ఎలా తగ్గించాలనే సాధారణ ప్రశ్నకు దారితీస్తుంది. వేడి మరియు తేమతో కూడిన వాతావరణం, బిగుతుగా ఉండే దుస్తులు, అధిక సూర్యరశ్మి, కఠినమైన వ్యాయామాలు, శారీరక శ్రమ మరియు కొన్ని వైద్యపరమైన రుగ్మతలు శరీర వేడిని మరింత తీవ్రతరం చేస్తాయి. లక్షణాలు సాధారణంగా బద్ధకం, విపరీతమైన చెమట, కండరాల తిమ్మిరి, తలనొప్పి మరియు వేగవంతమైన హృదయ స్పందన, తర్వాత సాధారణ బలహీనత వంటివి ఉంటాయి. అదనంగా శరీర వేడి తరచుగా నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని తగ్గించడానికి అనేక పద్ధతులు ఉన్నాయంట. మరి వీటిలో బిగుతుగా ఉండే దుస్తులను నివారించండి, నీడ ఉన్నా లేదా బాగా వెంటిలేషన్ ఉన్న పరిసరాలను కోరుకోవడం, మరియు అప్పుడప్పుడు చల్లని స్నానం చేయడం అంటే చల్లటి నీటి స్నానం వంటివి ఉన్నాయి. ఈ బ్లాగులో శరీరంలోని వేడిని ఎలా తగ్గించుకోవాలో వివరంగా చర్చిస్తాం. సంరక్షణ ఆసుపత్రులు, స్థాన చిత్రం, ఫోన్ చిహ్నం, శోధన చిహ్నం, ఒక కనుగొనడం, డాక్టర్ ప్రత్యేకతలు మరియు చికిత్స ఆసుపత్రులు, డైటెటిక్స్ మరియు న్యూట్రిషన్. శరీర వేడిని తగ్గించడానికి 12 చిట్కాలు అన్నమాట. మరి శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణాలు ఏంటి? శరీర ఉష్ణోగ్రతలు పెరగడానికి కొన్ని కారణాలు కింద ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ కలిగించే ఇన్ఫెక్షన్లు శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణం. దీనివల్ల వ్యక్తికి జ్వరం వచ్చే అవకాశం ఉంది. హైపర్ థైరాయిడిజం తరచుగా శరీర వేడిని పెంచుతుంది. శరీరం అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీనివలన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి పెంచి పెరుగుతుంది. తేమతో కూడిన పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడపడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది వేడి వెలుగులోకి దారితీస్తుంది. తీవ్రమైన శారీరక శ్రమలు పాల్గొనడం వల్ల అధిక శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ప్రత్యక్ష సూర్యకాంతిలో సమయం గడపడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. ఫలితంగా అలసట మరియు శరీరంలో వేడి పెరుగుతుంది. గట్టిగా సరిపోయే సింథటిక్ దుస్తులను ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ బట్టలు చాలా సుఖంగా ఉంటాయి. అవి గాలి ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి, తద్వారా వ్యక్తికి వేడిగా మరియు అసౌకర్యంగా అనిపిస్తుంది. అధిక మొత్తంలో జిడ్డుగల లేదా కారంగా ఉండే ఆహారాలు, అలాగే గింజలు మరియు మాంసాలు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలు తీసుకోవడం వల్ల వేడి, అలసట ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక మొత్తంలో ఆల్కహాల్ లేదా కెఫిన్ తాగడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి దోహదం చేస్తుంది. లుకేమియా, ఆర్థరైటిస్ మరియు నరాల సంబంధిత వ్యాధులు వంటి కొన్ని వైద్య పరిస్థితులు శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ మరియు యాంటీహిస్టామైన్లు వంటి మందులు కూడా శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీయవచ్చు. నిర్జలీకరణం యొక్క చెమట మరియు చల్లబరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, తద్వారా సాధారణ ఉష్ణోగ్రతను నిర్వహించడం మరింత సవాలుగా మారుతుంది. ఇప్పుడు శరీరం వేడెక్కడానికి గల కారణాలను తెలుసుకుందాం. వెంటనే శరీరం వేడిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. నెంబర్ 1, కొబ్బరి నీరు అండి. శరీర వేడిని సహజంగా ఎలా తగ్గించుకోవాలో మీరు ఆలోచిస్తున్నట్లయితే కొబ్బరి నీరు శరీరాన్ని పునరుద్ధరించడానికి మరియు రీహైడ్రేట్ చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. ఎవరైనా వేడి ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు కొబ్బరి నీరు దాని సమృద్ధిగా ఉండే విటమిన్, మినరల్ మరియు ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా డీహైడ్రేషన్తో సహాయపడుతుంది. శరీర వేడిని ఎదుర్కొంటే కొబ్బరి నీళ్ళను రోజుకు చాలాసార్లు తీసుకోవడం మంచిది.
అదనంగా కొబ్బరి నీరు సురక్షితమైనది మరియు సులభంగా జీర్ణం అవుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇప్పుడైతే నెంబర్ 2 అండి, నిమ్మకాయ అన్నమాట. శరీరంలో వేడి ఎలా నియంత్రించాలి అనే ప్రశ్నకు నిమ్మకాయ సహజమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వేడి సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది వేడి వేసవి రోజుల్లో ఒక వ్యక్తిని చేస్తుంది మరియు శక్తిని కలిగిస్తుంది. అదే సమయంలో శరీరానికి డీహైడ్రేషన్ మరియు ఆక్సిజన్ను అందిస్తుంది. నెంబర్ 3 మిరియాలండి. శీతలీకరణ లక్షణాలు ప్రసిద్ధి చెందిన మెంథాల్ సహజంగా శరీరంలోని వేడిని ఎలా తగ్గించవచ్చనే ప్రశ్నకు సమాధానం. మెంతులు ఎక్కువగా ఉండే పిప్పర్మెంట్ తాగడం మరియు తీసుకోవడం వల్ల చల్లదనాన్ని కలిగిస్తుంది. పిప్పర్మెంట్ డ్రింక్ను సిద్ధం చేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసి చల్లగా ఉండడానికి రోజంతా తినవచ్చు. ఇప్పుడైతే నెంబర్ 4 అండి, గంధం అన్నమాట. గంధం మానవ శరీరంపై ప్రశాంతత మరియు శీతలీకరణ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది శరీర వేడిని చల్లబరుస్తుంది. దాని ప్రయోజనాలను ఉపయోగించడం: తగిన నీరు లేదా చల్లని పాలతో 2 టేబుల్ స్పూన్ల గంధపు పొడిని కలపడం ద్వారా మందపాటి పేస్ట్ను సృష్టించండి. కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపిన తర్వాత పేస్ట్ను నుదురు మరియు ఛాతీకి అప్లై చేయండి. ఇది సహజంగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. గంధపు పొడిని చల్లటి శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి స్నానం చేసే ముందు ఛాతీ మరియు అండర్ ఆర్మ్స్ కూడా పోయవచ్చు. ఇప్పుడైతే నెంబర్ 5 అండి, హైడ్రేటింగ్ ఫుడ్స్ అన్నమాట. స్ట్రాబెర్రీస్, పుచ్చకాయలు మరియు కాంటాలోప్ హైడ్రేటింగ్ ఆహారాలు నీటిలో సమృద్ధిగా ఉండేవి. శరీరంలో వేడిని తగ్గించడానికి తగినవి. సెలరీ, దోసకాయ మరియు కాలీఫ్లవర్ కూడా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. అదనంగా పెరుగు, శీతలీకరణ చిరుతిండి మీరు మంచును జోడించి పోషకరమైన స్మూతీతో కలపడం ద్వారా దానిని శీతలీకరణ ప్రభావాన్ని మెరుగుపరచవచ్చు. నెంబర్ 6 అండి, మజ్జిగ. మజ్జిగ శరీరం నుండి వేడిని తొలగించే ప్రభావవంతమైన సహజ చికిత్సలలో ఒకటి మజ్జిగ అని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అధిక జీవక్రియలు ఉన్న వ్యక్తులు మరియు వేడి ఆవిర్లు ఎదుర్కొంటున్న స్త్రీలు. అదనంగా అధిక చెమట కారణంగా శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాల నష్టాన్ని ఇది భర్తీ చేస్తుంది. అందుకే వేసవి రోజంతా శరీరం చల్లగా ఉండాలంటే అల్పాహారంతో పాటు మజ్జిగ తాగడం కూడా చాలా మంచిది. ఇప్పుడు నెంబర్ 7 అండి, మెంతులు. వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు మెంతి టీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చెమటను ప్రేరేపిస్తుంది మరియు చల్లగా ఉండడానికి సహాయపడుతుంది. తాగే ముందు టీని సిద్ధం చేసి ఫ్రిడ్జ్లో ఉంచడం ఇంకా మంచిది. అంతేకాకుండా మెంతులు శరీరాన్ని శుభ్రపరచడంలో మరియు అదనపు ద్రవాలను తొలగించడంలో సహాయపడతాయి. అందువల్ల ఇది కడుపు వేడిని తగ్గించడానికి సహజ పరిష్కారాన్ని అందిస్తుంది. ఇప్పుడు నెంబర్ 8 తేలిక దుస్తులు. ఎండలో ఉన్నప్పుడు వెడల్పాటి అంచులు ఉన్న టోపీ, సన్ గ్లాసెస్ ధరించడం మరియు గొడుగు లేదా పారాసోల్ ధరించడం ద్వారా చల్లగా ఉండటం మంచిది. లేత రంగు మరియు వదులుగా ఉండే నార, పత్తి లేదా పట్టు వంటి సహజ వస్త్రాలను ఎంచుకోండి. శరీరంలోని వేడిని ఎఫెక్టివ్గా ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇదే సమాధానం. ఇప్పుడు నెంబర్ 9 మిర్చి. స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఒక వ్యక్తి వెచ్చగా అనిపించవచ్చు, కానీ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎందుకంటే మిరపకాయలోని క్యాప్సైసిన్ శరీరం వేడెక్కుతున్నట్లు మెదడుకు తెలియజేస్తుంది. పర్యవసానంగా శరీర సాధారణం కంటే ఎక్కువ చెమట మొదలవుతుంది. ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అందువల్ల మిరపకాయలు మరియు మసాలా ఆహారం తీసుకోవడం శరీరంలోని వేడిని తగ్గించడానికి సహజ మార్గం. శరీర వేడికి కారణాలు ఏంటి? శరీరం వేడి అనేక రకాల కారణాల వల్ల సంభవించవచ్చు. జీవక్రియ. మీ శరీరం జీవక్రియ యొక్క సహజ ఉత్పత్తిగా వేడిని ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా తినడం తర్వాత హార్మోన్ల మార్పులు. మెనోపాజ్ సమయంలో హార్మోన్లలో మార్పులు కొన్నిసార్లు వేడి అనుభూతికి దారితీయవచ్చు. ఒక డాక్టర్ చూడడానికి ఎవరికైనా శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. 3 నెలల కంటే తక్కువ వయసు ఉన్న శిశువులు సంరక్షకులకు మల ఉష్ణోగ్రత 100.4 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వైద్యుని సందర్శన అవసరం. 3 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లల్లో 102.2 ఉష్ణోగ్రత లేదా 24 గంటల కంటే ఎక్కువ కాలం ఉన్న జ్వరం
వైద్య సంరక్షణకు వెంటనే అందించాలి. ఈ లక్షణాలతో పాటు సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ప్రజలు కూడా వైద్యుడిని సంప్రదించాలి. శ్వాస సమస్య, చిరాకు, మగత లేదా బలహీనత, గట్టి మెడ, కాంతికి సున్నితత్వం, వాంతులు, ద్రవాలు త్రాగడానికి నిరాకరించడం లేదా నిర్జలీకరణ సంకేతాలు, దద్దుర్లు లేదా సంక్రమణ సంకేతాలు. తరచుగా అడిగే ప్రశ్నలు: 1. వేడెక్కే ప్రమాదం ఎవరికి ఉంది? వేడెక్కడం ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులు, వేడి వాతావరణంలో అథ్లెట్లు వ్యాయామం చేస్తున్నారు, వృద్ధ వ్యక్తులు, శిశువులు మరియు చిన్నపిల్లలు, ఊబకాయం లేదా గుండె జబ్బులు వంటి కొన్ని వైద్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు. రెండవది, ఏ ఆహారాలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి? శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడే ఆహారాలు: దోసకాయ, పుచ్చకాయ, కొబ్బరి నీరు, మింటు, యోగర్ట్. ఇప్పుడు 3. అధిక శరీర వేడి గురించి నేను ఎప్పుడూ ఆందోళన చెందాలి. మీరు అనుభవించినట్లయితే మీరు ఆందోళన చెందాలి. మైకము లేదా తేలికపాటి తలనొప్పి, కండరాల తిమ్మిరి, అధిక చెమట లేదా చెమట లేకపోవడం, వికారం లేదా వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన. ఇప్పుడు నెంబర్ 4. శరీరంలో వేడికి కారణం ఏమిటి? శరీర వేడిని ప్రధానంగా దీని ద్వారా ఉత్పత్తి చేస్తారు: శారీరక శ్రమ లేదా వ్యాయామం, జీవక్రియ, బాహ్య ఉష్ణ మూలాలు, వేడి వాతావరణం లేదా అభిస్నానాలు వంటివి. నెంబర్ 5. ఏ పానీయం శరీరం నుండి వేడిని తొలగిస్తుంది? శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడే పానీయాలు: నీటి, పిప్పర్మెంట్ లేదా చెమోమిలే వంటి హెర్బల్ టీలు, కొబ్బరి నీరు, కలబంద రసం. నెంబర్ 6. నా శరీరం వేడిగా ఉంది కానీ జ్వరం ఎందుకు లేదు? జ్వరం లేకుండా వేడిగా అనిపించడానికి గల కారణాలు: హార్మోన్ల మార్పులు, ఒత్తిడి లేదా ఆందోళన, శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు ప్రభావితం చేసే మందులు, అధిక శారీరక శ్రమ. సో ఛానల్ అయితే నచ్చితే లైక్ చేయండి. అలాగే మిగతా వాళ్ళు తెలుసుకుంటారు కదా, సో వాళ్ళ కోసం కూడా అయితే షేర్ చేయండి. సో ఇప్పటి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.